స్వర్ణగిరి. A beautiful చీకటప్పుడు అంటే ఇప్పుడు నైట్ SRR ప్రాజెక్ట్స్ తో మన సొంత ఇంటి కల నిజమవుతుందిరా. అదేలారా ఇప్పుడు మనకి కన్వీనియంట్ గా 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. SRR ప్రాజెక్ట్స్ వారి రివర్ వ్యూ ఎట్ నాసి, SRR ద ఎలిట్స్ ఎట్ బాచ్పల్లి. Nirvana Home Spaces Wali, the Vermont Premium 3 BHK High-Rise Gated Community. Visit thevermont.in. కొండ మీద గుడి ఉందన్నమాట. మిస్ట్ టు షో. మేము కింద నుంచి వెళ్ళాం, అక్కడ కనిపిస్తుంది కదా వైట్ది. జీవిక మేము కింద నుంచి వెళ్ళాము, పైకి వెళ్తాం. కనిపించలేదండి డాడీ. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? భువనగిరి టౌన్. డాడీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ప్లీజ్, మర్చిపోయా. స్వర్ణగిరి ఆలయం. ఇక్కడ నుంచి ఈ రోడ్డు ఎందుకు మెయిన్ డెవలప్ చేయలేదు వాళ్ళు? నేను లిప్స్టిక్ వేసుకున్నా అన్నకు. ఎందుకు చేతులంతా చండాలం చేసుకుంటున్నావు? పోద్ది మళ్ళీ నీ పెదాలు అన్నీ పాడు చేసుకుంటుంది. పోద్దులే మళ్ళీ. నేను ఎప్పుడో తీసుకుంటున్నా, క్లిప్స్ తీసుకొని తర్వాత ఎడిట్ చేస్తున్నా. నాకేం అవసరం లేదు, నేను జస్ట్ వీడియో తీసేస్తాను అంతే. సో నేనైతే ఈరోజు వచ్చేసాను అనమాట. మై జరుగు, మై కనిపించట్లా. ఏది పోయింది. సో మేమైతే ఈరోజు ఒక టెంపుల్కి వచ్చాము. ఆ టెంపుల్ ఏంటో మీరు గెస్ట్ చేయండి, కామెంట్లో పెట్టండి గెస్ట్ చేసి. అండ్ నేను ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను. మీకు ఫోన్లు పిచ్చేయింది నాకు అర్థం కాదు. నేను అప్లై చేయాలి. చెంప పగల పట్టాలి ఒక్కొక్కరు. ఇంత మంచి టెంపుల్ బ్లాగ్స్ తీయకపోతే లైక్స్ సబ్స్క్రైబర్స్ ఎవరు రాదు. పుణ్యక్షేత్రం సో ట్రాఫిక్ అయితే ఉంది.
శ్రీమన్నారాయణ. అదిగో వాటర్ ఓం నమ శివాయ. ఓం వెంకటేశ్వరాయ. ఓం వెంకటేశ్వరాయ. నమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమో తమ్ముడు. See, this is very బ్యూటిఫుల్ ప్లేస్. So this one is very beautiful place. Beautiful place. I like it. This temple. Beautiful temple. She is also recording the video. ఈవినింగ్ వస్తాడు. Video తీస్తుంది జీవిక. So that is the temple. Parking Temple. place. Going to parking place. కార్లోనే పెట్టుకున్నాం చెప్పులు. ఆ? So that is a very beautiful place. అక్కడి నుంచి ఎవరు నడుస్తారు? Car parking. ఎందుకు చెప్పులు ఇడిసేద్దాం ఏమైంది? ఆడ దిగుతున్నారు జనం. పట్టిద్దా పట్టదు? పట్టదు పట్టదు. పట్టలే కానీ ఇంత అంత స్తోమత అగో అక్కడ ఎవరు ఆడ దిగుతున్నారు. అంత సూపర్ డూపర్ ఇది ఇక్కడ ఉంది. ఆయన వస్తాడు. కాయిన్స్ ఎవరు తీసుకోరా? ఏ కాయిన్స్? స్వామివారి ప్రశాంత నిజం బాగా ప్రశాంత నిజం బాగా. కాయిన్స్ ఎవరు తీసుకోరా? ఏ కాయిన్స్? స్వామివారి ప్రశాంత నిజం బాగా ప్రశాంత నిజం బాగా. గైస్, ఈరోజు అయితే మేము యాదగిరి గుట్టకి వెళ్తున్నాము. స్వర్ణగిరి కంప్లీట్ చేసుకున్నది దాన్ని ఆల్రెడీ పెట్టాను, దీంట్లోనే యాడ్ చేశాను కదా, చూసారు మీరు ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ సీన్స్ అయితే అది పెట్టాను, ఇప్పుడు హాఫ్ సీన్స్ అయితే ఇది వీడియో అన్నమాట. యాదగిరి గుట్టకి వెళ్ళేది. స్వర్ణగిరి ఇది నేను ఇలా తీయలేదు, డైరెక్ట్గా చెప్పేశాను. యాదగిరి గుట్టదైతే ఇట్లా తీస్తున్నాను, జస్ట్ ఇది కొంచెం కవర్ చేద్దామని. సో ఇప్పుడైతే చూపిస్తాను మేము ఎక్కడ ఉన్నాము. ఇప్పుడైతే మేము యాదగిరి గుట్ట దగ్గరికి వస్తున్నాము. మాకైతే 10 minutes అని 11 kilometers అలా చూపిస్తుంది. సో యాదగిరి గుట్ట 8 kilometers. సో 10 నుండి 2 kilometers కంప్లీట్ చేసుకున్నాం. మోర్ 8 kilometers. ఇక్కడైతే చాలా గుట్టలు ఉన్నాయి, బట్ మేమైతే యాదగిరి గుట్టకి వెళ్తున్నాం. ఈరోజు హాలిడే కాబట్టి మేము డైరెక్ట్గా ఫిక్స్ అయ్యాము, ఒక చోటుకి ఇలా వెళ్ళాలి, స్వర్ణగిరికి వెళ్ళాలి అనుకున్నాం. కానీ ఏమైంది అంటే స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నాం, ఓన్లీ స్వర్ణగిరికి. బట్ యాదగిరి గుట్ట కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తున్నాం. చూసేయండి, మా చెల్లి కూడా రికార్డ్ చేస్తున్నాం. కనిపిస్తుందో లేదో ఐడియా లేదు, బట్ నేనైతే కొంచెం సన్నీగా ఉంది మొత్తం. అండ్ ఇది వచ్చి స్వింగ్ బ్యాగ్, చాలా స్ట్రాంగ్ సో ఇది రైట్గా పెట్టకుండా కొంచెం నేను ఇలాగనే పెడుతున్నాను. ఓకే, మా చెల్లి అయితే రికార్డ్ చేస్తుంది, మీకు వీడియో తీస్తుంది, ఏమనే తీస్తుంది. యాక్చువల్ స్టార్ట్ చేసింది ఏమా వీడియో తీస్తుంది. సో నేను కంటిన్యూ చేస్తాను మీతో మళ్ళీ. ఇప్పుడు కంటిన్యూయింగ్ చేస్తాను కదా. ఇప్పుడైతే యాదగిరి గుట్ట వచ్చాము.
10 కిలోమీటర్స్ స్వర్ణగిరి టెంపుల్ నుండి మాకు. సో స్వర్ణగిరి టెంపుల్ నుండి 10 కిలోమీటర్స్. అయితే ఇప్పుడు రీచ్ అయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను రిపీటెడ్గా. సో చూపిస్తాను, చూసేయండి. నేనైతే స్వర్ణగిరి క్లిప్స్ యాడ్ చేశాను. ఇది ఒక చిన్న వీడియో తీసి మళ్ళీ క్లిప్స్ దీనికి కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను చూసారు కదా అక్కడ తీయాలి అంటే కష్టం కదా ఒకేసారి. స్వర్ణగిరి దేవుడిది అయితే అసలు తీయలేదు. లోపల వెంకటేశ్వర స్వామిది ఎలో లేదు. బయట మొత్తం పాదం తీయలేదు కదా, పాదం తీయలేదు. ఎందుకంటే స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తీయలేదు. సో నెక్స్ట్ సో ఇక్కడ చూసారు అన్ని మిగతా అవన్నీ తీసాను నేను, ఆల్మోస్ట్ కవర్ చేశాను. అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను. సో చూడండి యాదగిరి గుట్ట. ఐఎమ్ ఆల్సో సీయింగ్ ఫస్ట్ టైం. అరే ఇప్పుడు వేస్ట్ ఫెలో యాదగిరి గుట్ట, యాదగిరి అంకుల్ ఏడమైంది. ఓకే వచ్చేసాము యాదగిరి గుట్టకి. సో చాలా మెట్లు స్టెప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా మెట్లు ఉన్నాయి అనమాట. నేను మాత్రం ఎక్కలేను, పరిగెత్తుకుంటే పార్కింగ్ చేసుకొని స్టెప్స్ పార్కింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టెప్స్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఐ థింక్ చాలా బాగుంది చూడడానికి. చూడండి, బట్ ఒక్కటి ఇది ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు. ఫోన్ ఈజ్ అలౌడ్ ఆర్ నాట్ అని ఏం ఐడియా లేదు. అది కూడా చూసి నేను ట్రై చేస్తాను. సో మేమైతే యాదగిరి గుట్ట పైన ఉంది యాదగిరి గుట్ట. ఫోన్స్ అలౌడ్ ఉంటే నేను తీస్తాను, ఫోన్స్ అలౌడ్ లేకపోతే నేను తీయలేను. పాదాలు కూడా తీయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే ఫుల్ మెట్లు ఉన్నాయి అండ్ జనాలు కూడా ఉన్నారు, తీయలేకపోయాను. ఇప్పుడు మాత్రం అలౌడ్ ఉంటే తీస్తే, అలౌడ్ లేకపోతే తీయను. సో ఇప్పుడు పార్కింగ్ ఎక్కువ మెట్లు. డాడీ ఎన్ని మెట్లు ఉన్నాయి డాడీ? మెట్లు ఎక్కువ మేమైతే పార్కింగ్ ఏ మెట్లు కొండ మీదకా? ఎవరు రావట్లేదు. ఇది కాదా? పెట్టాడుగా చూద్దామే. ఇప్పుడు ఇంకా స్ట్రైట్ వెళ్ళాలంట అది, బట్ కొండ మీద రోడ్ ఎక్కాలి. సో అది ఒకవేళ కుదరకపోతే మేము డైరెక్ట్ స్టెప్స్కి వెళ్ళిపోతాం. స్టెప్స్కి వెళ్దాం ఏమైతే. నా కార్ అయితే ఇప్పుడు ఐడియా లేదు. పార్కింగ్ చేసేసుకో డాడీ, వెళ్దాం మెట్లకి. సో మాకు ఏం అర్థం కావట్లేదు అనమాట, పార్కింగ్ ఎక్కడో అడిగితే సరిపోయేది కానీ ఏంటో మరి అర్థమే కావట్లేదు. సో కొండ లేదు డాడీ, డైరెక్ట్ గా అక్కడ నుండి ఎక్కాలి. అక్కడ నుండి సో ఇప్పుడైతే ఇదన్నమాట. మేము ఎటు వస్తున్నామో నాకు ఐడియా లేదు. పార్కింగ్ అయితే వెతుక్కుంటున్నాం. ఇప్పుడు కొంచెం కార్ పార్కింగ్ మాకు కష్టం అవుతుంది. సో ఇది నేను ఏం చేయాలో అర్థం కాలేదు, తర్వాత మీకు యాడ్ అవుతాం. సో కరెక్ట్ రూట్కే వచ్చాము అనుకుంటున్నా. అది అక్కడ డాడీ 50 రూపీస్ కార్ పార్కింగ్. అది కార్ ఇక్కడి నుంచి ఎటు పోవాలి? అవునా? ఎంట్రన్స్ అక్కడ. సో అక్కడ ఎంట్రన్స్ ఉంది, అక్కడ దాకా మేము ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. టికెట్ ఇస్ 50 రూపీస్. ఇప్పుడు ఇక్కడైతే కార్ పార్కింగ్ ఇక్కడ అయితే 50 రూపీస్. కొండ మీదకి వెళ్ళాలంటే కార్తో 500 అంట. ఒకవేళ 50 రూపీస్ కట్టి కార్ ఇక్కడ పెట్టి ఎలా వెళ్ళాలి కొండ మీద? బస్సెస్తో వెళ్ళాలంట. బస్ అయితే ఫ్రీ అన్నమాట. సో బస్సెస్ మీదకి వెళ్ళాలి. కొండ మీద 500 వేస్ట్ అండి, బస్సెస్ ఫ్రీ.